న్యూస్ రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అనర్హతపై విచారణ చర్చనీయాంశంగా మారింది. తమకు జారీ చేసిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. మరోవైపు స్పీకర్ ఎదుట విచారణకు హాజరైన కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. కుట్రపూరితంగానే తమకు నోటీసులు జారీ చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు వారు. ఏపీలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకోలేమని ప్రకటించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. మరోవైపు మండలి చైర్మన్ నోటీసును ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా హైకోర్టులో సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి టీడీపీలో చేరగా, వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి వైసీపీలో చేరి రెబెల్స్ గా మారారు. ఇక ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వైసీపీ నుంచి టీడీపీలోకి, వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలకు గతంలో 2 సార్లు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. మరోవైపు 2 రెబెల్ ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పీకర్ ఎదుట, ఎమ్మెల్సీ వంశీకృష్ణ మండలి చైర్మన్ ముందు తమ వాదనలు వినిపించారు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాంతో పాటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య విచారణకు హాజరు కాలేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ తమపై అనర్హత వేటు వేసిందన్నారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. 4 వారాలు గడువు అడిగినా ఇవ్వలేదని, అయినా చట్టసభలపై గౌరవంతో విచారణకు వచ్చామన్నారు. తమపై వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు అడిగినా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీలు సమాధానం చెప్పలేదన్నారు. ఓటమి భయంతోనే సీఎం జగన్ ఆడిస్తున్న ఆట అంటూ మండిపడ్డారు రెబెల్ ఎమ్మెల్యేలు. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. మాకు పూర్తిగా విశ్వాసం లేదు ఈ యొక్క డాక్యుమెంట్స్తో. కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే మేము పరిశీలన చేసుకొని 4 వారాల్లో మా న్యాయవాదుల ద్వారా మేము వచ్చి హాజరవుతామని చెప్పాం. మీకు 3 సార్లు సమయం ఇచ్చాము, 3వసారి హీరింగ్లో మా నిర్ణయం మేము తీసుకొని మీకు వెలువరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. పేదవాళ్లకు టీడీపీ అన్యాయం చేస్తోందని ఆ పార్టీ వీడనన్నారు రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. తాను టీడీపీకి నమ్మక ద్రోహం చేశాననే వార్త అవాస్తవమని, పార్టీ తీరు వల్లే రాజీనామా చేసినట్లు చెప్పారు. స్పీకర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్న ఆయన అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని పేర్కొన్నారు. పేదలకు అన్యాయం చేసే పార్టీతోటి ఇమ్మడలేక నేను దూరంగా ఉండడం మాట వాస్తవం. అదే జరిగింది. సో ఏ యాక్షన్కైనా సరే, స్పీకర్ గారు తీసుకునే ఏ యాక్షన్కైనా సరే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు ఈ వ్యవహారం కోర్టుకు చేరినా ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.